హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిసెంబర్ 31 లోపు 40 నుంచి 50 వేల ఉద్యోగాలకు క్యాబినెట్ అయితే ఆమోదం లభించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి విషయానికి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. సో ఇక్కడ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అభ్యర్థులకు రాబోయేటటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే జాబ్ క్యాలెండర్ 2 రాష్ట్రాల్లో వస్తున్నాయో దీంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐపిసి అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో సంబంధించినటువంటి క్లాసెస్ను ఫ్రీగా చెప్తున్నాము. అది కూడా కొత్త ఏడాదిలో మీకు క్లాసెస్ కూడా ప్రారంభం చేస్తున్నాము. సో ఇప్పటికే క్వాలిటీ క్లాసెస్ కొన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల కోరిక మేరకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇక్కడ ఫ్రీగా చెప్తున్నాము. హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. డైలీ పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి సో ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీ యొక్క ఏదైతే డైలీ పీడిఎఫ్స్ ఉంటాయో అవి మీరు తీసుకోవచ్చు ఈ యొక్క టెలిగ్రామ్లో. అయితే విషయానికి వస్తే డిసెంబర్ 31 లోపు 40 నుంచి 50 వేల ఉద్యోగాలకు క్యాబినెట్ ఆమోదం లభించే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు కొన్ని ఫైల్స్ అయితే పంపిస్తున్నారు. మేజర్గా ఇక్కడ పోలీసు విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ల కోసం ఇప్పుడైతే ప్రయత్నాలు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో అయితే విషయం ఏంటిదంటే సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. సో విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా మనకు సంక్రాంతి తర్వాత కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడే మనకు గ్రూప్ 3 సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, అదేవిధంగా ఇది దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అవి నడుస్తుందన్నమాట. సో ఈ మంత్ ఎండింగ్ వరకు గ్రూప్ 3 సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి డిసెంబర్ 31 తర్వాత క్యాబినెట్ భేటీ తర్వాత జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించి నోటిఫికేషన్స్ అనేది 1 by 1 వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి దాదాపుగా 40 నుంచి 50 వేల ఉద్యోగాల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. సో అదేవిధంగా ఏపీపీఎస్సీ నుంచి కూడా మనకు దాదాపుగా 99 వేల ఉద్యోగాల వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క భారీ నోటిఫికేషన్ దృష్ట్యా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సో గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ప్రభుత్వము మరి జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలన్న ఉద్దేశంతో కూడా చేస్తున్నారు. సో ఇప్పటికే కొన్ని కారణాల వలన ఎస్సీ వర్గీకరణల కారణంగా అయినా సరే, కొన్ని ఎలక్షన్స్ ఇలాంటి కారణాల వలన ఇప్పటికే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఆలస్యం అయితే జరుగుతూనే వస్తుంది. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా పెట్టుకొని మనకు రాష్ట్ర క్యాబినెట్ ఏదైతే ఉన్నదో రాష్ట్ర క్యాబినెట్ దీనికి సంబంధించినటువంటి మరి డిసెంబర్ 31 లోపు మరి 40 వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి భేటీతో మరి ఆమోదం లభించనున్నదండి. సో సంబంధించినటువంటి పోలీసు విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే అతి తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా మేజర్గా ఇక్కడ కనబడుతుంది. సో గతంలో మనము ఏదైతే పోలీస్ నోటిఫికేషన్లో దాదాపుగా 17,000 నుంచి 20,000 మధ్యలో నోటిఫికేషన్ వస్తుందనేసి చెప్పినాము. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అదే రిపీట్ అవ్వబోతుంది. విద్యుత్ శాఖ సంబంధించినటువంటి కూడా మనకు రీసెంట్గా ఇప్పుడు కొత్త డిస్కమ్ కూడా ప్రభుత్వము స్టార్ట్ చేసింది కదా. సో దీంతో మొత్తం కామన్ రిక్రూట్మెంట్ను కూడా నిర్వహించాలనేసి గతం నుంచే ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తున్నారు. సో ఏదైనా సరే ప్రభుత్వము ఒక నూతనంగా ఒక కొత్త ఇయర్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక సరికొత్త ప్రణాళికలను రచిస్తుంది. సో మొత్తానికైతే నిరుద్యోగులకు ఒక గొప్ప సువర్ణ అవకాశం అనేసి చెప్పుకోవాలి. సో కాబట్టి మిత్రులారా, ఏదైతే ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నామో దీంట్లో ప్రతి నిరుపేద విద్యార్థులకు కోచింగ్ తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది సార్. సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్. సో ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.